తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గం ఏర్పాటు మండలం చెల్లూరు పంచాయతీలో ఉన్నటువంటి కొత్త ఆది ఆంధ్ర వాడలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి ట్యాంకు పాడవటం వల్ల త్రాగునీటికి ఇబ్బంది, వీధి దీపాలు లేక రాత్రిపూట ప్రజలు బయటికి రావాలంటే అనేక ఇబ్బందులు, మురుగు కాలువలు లేక గ్రామంలో ఎటు చూసినా పిచ్చి మొక్కలు, రహదారి సరిగ్గా లేని విధంగా బతుకుతున్నామని, శ్మశాన వాటిక కూడా లేదు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. సార్ నమస్తే సార్. మాది చెల్లూరు అరుంధతి వాడ, మేము మాదిగోళము. మాకు ఇక్కడ అన్ని సమస్యలు ఉన్నాయి సార్. రోడ్డు సౌకర్యం లేదు, నీళ్ళ ట్యాంకీ సౌకర్యం లేదు, పోతే మాకు కరెంట్లు లైట్లు వేసేది సౌకర్యం లేదు, అన్ని ఇబ్బందిగా ఉంది. ట్యాంకీ సార్ చెడిపోయి 3 ఏళ్ళు అవుతున్నది. దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు, చేయడం లేదు. పోతే మాకు శ్మశానం లేదు, ఎవరన్నా చనిపోతే శ్మశానం లేదు. దాన్ని ఎత్తుకొని పోయి మేము ఒక పీనింగ్ వేసుకునే దానికి మాకు ఎవరు మాకు కల్పించలేదు. పోతే మా వాళ్ళు కైలో వేసుకుంటున్నారు, పోయేదానికి కూడా ముండ్లు రాళ్ళు తొక్కుకుంటా బుడదలో పడిపోతా అగసాటు పడుతుంది. బోరు గడ లేదు, పైపులతో కూడా పగిలిపోయి. దాని గురించి పంచాయతీ ఆఫీసులో చెప్పినాము. వాళ్ళు ఈ రోజు రేపు అంటున్నారు కానీ దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. పోతే మాకు పిల్లకాయలు 30 మంది ఇక్కడ స్కూల్కి పోయేదానికి కూడా అగసాట్లుగా ఉంది. 3 కిలోమీటర్లు పోయి రావాలా. బస్సు ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. మాకు అంగన్వాడిగా లేదు సార్. బాలబడి పిల్లకాయలు ఉండారు, ఇక్కడ స్కూల్ లేదు. పోతే మేము 5 కిలోమీటర్లు చెల్లూరుకు పోవాలా. గర్భిణీ మనుషులు ఉండారు, చిన్న బిడ్డలు ఉండారు. మాకు ఆ అంగన్వాడి మా ఊరికి ఇస్తే మేము ఇక్కడ పెట్టుకొని ఏదో చేసుకుంటాం. దగ్గరగా మా పిల్లకాయలకి గర్భిణీ స్త్రీలు పోలేకున్నాము. ఆ సౌకర్యం మాకు కలిగియండి. అందరికీ ఇన్ఫార్మ్ చేసినామండి. అప్పుడు ఎమ్మెల్యేలు కానీ అప్పుడు అధికారులు కానీ ఎవరు కానీ మా సమస్యలు పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడుండే ఎమ్మెల్యే గారైనా మా సమస్యలు పట్టించుకొని మా కష్టాలు తీర్చి మాకు ఈ సహాయం చేసినంటే జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాం.